టర్కీకి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సమస్య వచ్చింది. ఏంటయ్యా అంటే వాళ్ళ డ్రోన్లు చాలా పవర్ఫుల్ అని ఈ అజర్బైజాన్ వాళ్ళకి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం సందర్భంలో అక్కడ అమ్ముకుంది. ఇప్పుడు చైనా వాడి అద్భుతమైనటువంటి క్వాలిటీ అని అమ్ముకున్నారు, వాళ్ళవి ఇప్పుడు వేస్ట్ అని తేలిపోయింది. అలాగే అమెరికా వాళ్ళకి సంబంధించిన అద్భుతం అని చెప్పినవి వృధా అయినాయి, టర్కీ వృధా మరీ సమస్య అనమాట. ఇప్పుడు ఈ మధ్యన దాని మార్కెటింగ్ పెరుగుతోంది, ఎస్పెషల్లీ డ్రోన్ మార్కెటింగ్ పెరుగుతోంది. ఇరాన్ సంబంధించి జరుగుతున్నటువంటి వార్లో అంటే ఇరాన్ ఫ్యాక్సీ వార్ చేపిస్తుంది కదా, హౌతీలు, హెజ్బుల్లాలు, హమాసు ఇట్లాంటి వాళ్ళతో. దాంట్లో డ్రోన్లు ఎక్కువ వాడారు. ఆ డ్రోన్లు ఎక్కువగా టర్కీ ఇచ్చినాయి. అంటే ఇజ్రాయెల్ వాటిని ఇంటర్సెప్ట్ చేయలేకపోయింది, కానీ భారత్ ఇంటర్సెప్ట్ చేయగలిగింది. ఇది టర్కీకి పెద్ద మైనస్. అది అజర్బైజాను ఆర్మేనియా యుద్ధంలో కూడా తనకు సంబంధించిన వర్గానికి అమ్ముకుంటోంది, అట్లా కొన్ని తీవ్రవాద సంస్థలకు అమ్ముకుంటోంది. వాటిని ఇంటర్సెప్ట్ చేయగలిగిన శక్తి భారత్ దగ్గర ఉందన్నటువంటి విషయం తెలిసింది. దాంతో దాని మార్కెట్ డౌన్ అవుతుంది.